సో ఈ నంబర్స్ మీద కిషోర్ రెడ్డి గారు మీ అంటే మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? వీకి దాని దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? వెంకటకృష్ణ గారు, మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులందరికీ, మన ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇప్పటివరకు మనం ఆంధ్ర గురించి మాట్లాడుతున్న పైన నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి అరౌండ్ 360, 70, 370 అంటున్నారు. అండ్ తెలంగాణలో మీరు అన్నట్లుగా కాంగ్రెస్కి బీజేపీకి హోరాహోరీగా ఉంది. కొంతమంది ఎక్కువగా కాంగ్రెస్కి ఒక సీట్ ఎక్కువ, లేకపోతే బీజేపీకి ఒక సీట్ తక్కువ అన్నది కొంతమంది ఎక్కువ చెప్తున్నారు. అండ్ తక్కువ మంది బీజేపీకి ఒక సీట్ ఎక్కువ వస్తుంది, కాంగ్రెస్కి ఒక సీట్ తక్కువ వస్తుంది అనేది. మీరు అన్నట్లుగా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ మాత్రము కనుమరుగైపోయింది. అంటే ఇది కేంద్ర ఎన్నికలు చేయబట్టి వీరికి రాష్ట్రంలో కూడా ఓడిపోయారు చెప్పట్టి ముందు నుంచి అదే చెప్తున్నాము. వారికి రోల్ లేదు. అంతకుముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారికి ఇచ్చినా కానీ సీట్లు దానివల్ల లబ్ధి జరిగింది ఏమీ లేదు రాష్ట్రానికి. ఇప్పుడు వారు చేయగలిగితే కూడా ఏమీ లేదు. అండ్ అది వాష్ అవుట్ అయిపోయింది. అదైతే క్లియర్గా ఎగ్జిట్ పోల్స్లో అయితే చెప్తుంది. రేపు ఎల్లుండి మేము అనుకున్నది అయితే మేము కూడా అదే అనుకున్నాము. మ్యాక్సిమం వస్తే ఒక సీటు ఎక్కడో ఈ పెద్దపల్లి కానీ మెదక్ కానీ ఇట్లాంటివి కొన్ని చెప్తూ వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్న ప్లేసెస్. వస్తే కూడా 0 to 1 కానీ ఎక్కువగా ఏమీ ఒక్క సీట్ కూడా రాదు అనేది మా నమ్మకం ఉండింది. ఇక రెండోది మీరు అన్నారు మీ అనాలిసిస్తో ఇది ఎలా ఉంది అని చెప్పి. సో అనలిస్టులు ఇప్పుడు చెప్పడం వరకు అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే ఇద్దరు కాంగ్రెస్కి ఒక సీట్ ఎక్కువ, బీజేపీకి ఒక సీట్ ఎక్కువ, లేకపోతే కాంగ్రెస్కి 2 సీట్లు ఎక్కువ, బీజేపీకి 2 సీట్లు ఎక్కువ అంటున్నారు. మేమైతే డబుల్ డిజిట్స్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు అక్కడ చూస్తున్న వాటన్నిటిలో 7 to 8, 8 to 9, 9 to 10 అని అంటున్నారు. మేమైతే డబుల్ డిజిట్స్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది వేరియస్ ఫ్యాక్టర్స్. మీరు ఇప్పుడు ఆంధ్రాలో ఏదైతే చూసారో కూటమి ఏ విధంగానైతే ఇంపాక్ట్ అయింది అని అంటున్నాము. వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ ఆల్సో ఇప్పటివరకు ఇక్కడ బీఆర్ఎస్ఏ కానీ అక్కడ జగన్ గారి వైఎస్ఆర్సీపీఏ కానీ ఏదైతే ఇదైందో, అట్లాగే ఎన్డీఏకి దేశం మొత్తంలో ఏదైతే పాజిటివ్ ఎఫెక్ట్ ఉందో, మోడీ గారి ఇది వేవ్ ఏదైతే నడుస్తుందో, అంటే ఆ నమ్మకం ఏదైతే ఉందో, మోడీ గారి గ్యారంటీ అని అంటే నమ్మకం ఏదైతే ఉందో, అవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యాయి. ఆఫ్కోర్స్ మీకు నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఈవెన్ ఆంధ్ర కూటమి ఎఫెక్ట్ కూడా ఇక్కడ తప్పనిసరిగా కొద్దిగా అయినా కానీ గ్యారెంటీగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది కూడా ఇవన్నీ ఫ్యాక్టర్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్ చాలా కలిసి అవును. ఇప్పుడు కాంగ్రెస్ది ఎస్పెషల్లీ మనం చూస్తే నేషనల్ లెవెల్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మొన్నే 64 ఇచ్చినా కూడా అది రాష్ట్ర ఎన్నికల వరకు కేంద్రంలో ఎట్లాగూ వచ్చేది లేదు. ఇక పెద్దన్న గారు అయితే మోడీ గారే ఉంటారు అన్నది ఈవెన్ రేవంత్ గారు కూడా చెప్పినట్లుగా, పెద్దన్న ఇది మోడీ గారు అన్నట్లుగా. సో అది మాత్రం, ఆ ఫీలింగ్ మాత్రం ఎక్స్టెన్సివ్గా మొత్తము రాష్ట్రంలో ఉండింది. అండ్ ఈసారి అది మనం గ్రౌండ్లో కూడా చూసాము. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే మాతో చాలామంది చెప్పారు, ఈసారి కాదు కానీ మీకైతే తప్పనిసరిగా నెక్స్ట్ ఓట్ అయితే మీదే అండి, పార్లమెంట్ ఓట్ అయితే మీదే, మోడీ గారికి అయితే తప్పనిసరిగా వేస్తాము అని చెప్పి. అండ్ గ్రౌండ్లో వెళ్ళినప్పుడు కూడా ఆ వేవ్ అయితే మనకు క్లియర్గా కనిపించింది. దాని ఇదే అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఉన్న వాటికన్నా ఇంకొకటి 2 సీట్లు ఎక్కువే వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్. రైట్. ఒకసారి మనం రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే.